హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులు అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక 2 గంటల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం చేసుకోబోతున్న రెసిపీ పల్లి ఉల్లి కారము అండి. రాయలసీమ స్పెషల్ పల్లి ఉల్లి కారము. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు పల్లీలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేనేం పొట్టు తీయలేదు, పొట్టు ఉంచే మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత ముందుగా పెద్ద ఉల్లిపాయలు ఒక 2, మీడియం సైజ్ అయితే 2, 3 లేక 4 అట్లా వేసుకోండి. ఉల్లిపాయలు ఒక పెద్దవి 2, తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోండి. నా దగ్గర వెల్లుల్లి కారం ఉంది కాబట్టి మేము వెల్లుల్లి కారం వేసుకున్నానండి. వెల్లుల్లి కారం కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. తగినన్ని నీళ్లు పోసుకొని ఒక చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. చిన్న గ్లాస్ తోటి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి అవి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసి వేగాక తాలింపులో ఉల్లికారం వేసి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. కరివేపాకు కూడా వేగాక ఉల్లికారం వేసాను. ఉల్లికారం కూడా వేసాక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిపేసుకొని ఏ టిఫిన్స్లోకైనా, ఇడ్లీ, దోశల్లోకి, బోండాల్లోకి ఎందులోకైనా తినగలిగే పల్లి ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.